మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ముఖ్యంగా ఈ యొక్క కోర్టు కేసులు కావచ్చును, అదేవిధంగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ముఖ్యంగా ఇవి ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం. కొన్ని మనకు తెలియకుండానే కొన్ని చేస్తూ ఉంటాం. జాతకరీత్యా ఎట్లాగూ సప్తమ కుజుడో లేదా సప్తమాతు సూర్య కుజులు కలిసున్నా, లేదా లగ్నంలో సూర్యుడు కుజుడు కలిసున్నా, లేదా సప్తమ భావంలో చంద్రుడు నీచపడి ఉన్నా, పంచమ భావంలో సూర్యుడు శని కలిసి ఉన్నా, ఇలా కొన్ని గ్రహాలు కలిసి ఉంటే జాతకరీత్యా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. పంచమ భావంలో చంద్రుడున్నా కూడా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ తీవ్రంగా ఉంటుంది. ఇక్కడ పిల్లలకు సంబంధించైనా పెద్దలకు సంబంధించైనా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. జాతకాన్ని పక్కన పెడితే నిత్యము మనము చేసేటువంటి కొన్ని తప్పిదాల మూలకంగా కొత్తగా వివాహం జరిగినటువంటి జంటలకు కావచ్చును, లేదా వివాహం బ్రేకప్స్ అయ్యేటువంటి ఈ యొక్క వివాహం అయిన తర్వాత డైవర్స్ దాకా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అనేటువంటి సందర్భాలలో కొన్ని మన నిత్య జీవితంలో కొన్ని చిన్న తప్పులు ఏమైనా చేసుకుంటున్నామా అనేది. ఎందుకంటే ఇవాళ రేపు ఈగో ఫీలింగ్తోనే అందరూ కూడా రోజులను గడుపుతూ ఉన్నారు. పిల్లవాళ్ళ దగ్గర నుండి పెద్దవారి దాకా కూడా అందరూ కూడా ఈగో ఫీలింగ్తోనే ఉండడం జరుగుతున్నది. కనుక మీరు ప్రయాణం చేసే సందర్భాలలో, అంటే నడిచి వెళ్ళేటువంటి సందర్భంలో మధ్యలో ఏవైనా వస్తువులు, ఉదాహరణకు డివైడర్ మధ్యలో ఉండి అటొకరు ఇటొకరు నడుస్తూ వెళ్ళినా ఇది కొంత మీరిద్దరు విడిపోవడానికి కూడా కారణం. ఇలాంటివి చిన్న తప్పులు, ఏదైనా పూల కుండి ఉన్నా, ఏదైనా చెట్లకు సంబంధించింది ఉన్నా, ఇటొకరు అటొకరు ప్రయాణం చేస్తూ మీ మధ్యలో ఏది వెళ్ళకూడదు. ఈ భార్య భర్త మధ్యలో నుండి ఎప్పుడైతే ఏదైతే ఒక అడ్డులాగా మీరు తెలియకుండా ప్రయాణం చేసినా, ఇప్పుడు కొందరు కొన్ని పూజ సందర్భాలలో మధ్యలో పిల్లల్ని కూర్చుండబెట్టుకుంటారు. మధ్యలో పిల్లల్ని కూర్చుండబెట్టేసుకొని ఆ యొక్క పూజను జరిపిస్తుంటారు. సో చాలాసార్లు చెప్తూ ఉంటాం, తల్లి అట్లా మేము కూర్చోకూడదు, భార్యాభర్త ఇద్దరంటే ఇద్దరు కూర్చోవాలి, పిల్లలు ఎవరున్నా కూడా అటు పక్కన లేదా వెనకాల కూర్చుండబెట్టుకోండి. కనుక మనము పూజ చేసే సందర్భంలో కానీ మన మధ్యలో ఎవరైనా దూరి మనకు కాస్త డిస్టర్బెన్స్గా ఉన్నా, ఏదైనా అర్చన అభిషేకం చేసుకునే సందర్భంలో భార్య ఇటు భర్త ఇటు ఉండి మధ్యలో వాహనాలు ఉంటుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఒంటె వాహనం, గణపతికి వచ్చేసి మనకు ఎలుక వాహనం. ఇట్లా ఈ వాహనాలు ఉండే సందర్భాలలో మధ్యలో కొంచెం స్టీల్ బొంగ్స్ ఉంటుంది. ఇటొకరు కూడా నిలబడుతూ ఉంటారు. అలా కూడా నిలబడకూడదు. మనం కలిసి వెళ్ళినము, కలిసి నిలబడాలి, కలిసి రావాలి. మధ్యలో మనం ఎవరికి ఏ వస్తువుకు ఎలాంటి దానికి కూడా మనము ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. కనుక ఇలాంటి చిన్న తప్పులను మీరు చూస్తూ గమనిస్తూ ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఇది నేను చాలా మటుకు చూసి నేను నా అనుభవపూర్తిగా కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా పిల్లర్ అడ్డొస్తుంది మధ్యలో, మనం నడిచే సందర్భంలో పిల్లర్ అడ్డొచ్చినా కూడా పిల్లర్ను మధ్యలో వేసుకుంటాం, ఇటొకరు అటొకరు వెళ్ళిపోతూ ఉంటారు విడివిడిగా నడుచుకుంటూ అయినరా. లేదా ఏమైనా చెట్టు వచ్చినా ఇద్దరు కలిసి ఈ పక్కకు వెళ్ళిపోయి కలిసి వెళ్ళిపోండి, ఈ పక్కనైనా మళ్ళీ ఇద్దరు కలిసి ఈ పక్క వెళ్ళిపోండి. కానీ చేతులు ఇద్దరు కలిసి నడిచే సందర్భాలలో ఇటొకరు అటొకరు విడిచిపెట్టి మధ్యలో దానికి ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వకండి. కలిసి వెళ్ళిపోండి. భార్యాభర్తలైనా కూడా, ఎవరైనా కూడా, కాబోయే భార్యాభర్తలైనా కూడా. ఓకేనా? ఆల్ ద బెస్ట్.